ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అర్జిత వ్లాగ్స్. ఈ రోజు వీడియో వచ్చేసి నేను ఒక ఫేస్ ప్యాక్ ని మీతో షేర్ చేసుకోవాలి అనుకున్నానండి. ఇది వచ్చేసి మనందరికీ కూడా కిచెన్ లో అవైలబుల్ గా ఉండే ఫేస్ ప్యాక్ అనమాట. అంటే నేను యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా మనకి కిచెన్ లో అవైలబుల్ గా ఎప్పుడూ ఉంటాయి అనమాట. అవి వచ్చేసి నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. వీటన్నిటితో కలిపి నేను ఫేస్ ప్యాక్ అనేది ట్రై చేశానండి. ఈ ఫేస్ ప్యాక్ అనేది ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అవుతుంది. అంటే ఆల్ స్కిన్ టైప్స్ కి కూడా యూజ్ అవుతుంది. ఇది సమ్మర్ లో కానీ వింటర్ లో కానీ బెస్ట్ ఫేస్ ప్యాక్ అనమాట. దీన్ని మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది వచ్చేసి బెస్ట్ రిజల్ట్ అయితే ఇస్తుంది. ఇది వచ్చేసి చాలా మంది యూజ్ చేసే ఉంటారు. ఈ ఫేస్ ప్యాక్ ని యూజ్ చేసిన వాళ్ళకైతే తప్పకుండా దీని రిజల్ట్ అనేది కనిపిస్తుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఒకవేళ మీరు యూజ్ చేయనట్లయితే కనుక ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు. అలాగే చాలా క్విక్ గా కూడా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు కూడా. అలాగే మనం ఫంక్షన్స్ కానీ పార్టీస్ కానీ వెళ్ళేటప్పుడు కూడా ఈ ఫేస్ ప్యాక్ ని మనం యూజ్ చేసినట్లయితే మన స్కిన్ అనేది చాలా గ్లోయింగ్ అవుతుంది. అలాగే చాలా బ్రైట్ గా అవుతుంది అనమాట. ఖచ్చితంగా మీరు కూడా దీన్ని ట్రై చేసేయండి. ఇది వచ్చేసి చాలా ఈజీ ప్రాసెస్. అలాగే నేను యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఇందులో 4 ఇంగ్రీడియంట్స్ మాత్రమే యూజ్ చేశానండి. ఎక్కువగా కూడా యూజ్ చేయలేదు. ఇప్పుడు వచ్చేసి మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళిన ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీరు ఎవరైనా సరే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా? అలా చూస్తున్నట్లయితే మన ఛానల్ మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన చిన్న బెల్ ఐకాన్ కూడా మీరు క్లిక్ చేసేయండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. దీనికోసం ఫస్ట్ వచ్చేసి ఒక బౌల్ తీసుకుని అందులో 1 టేబుల్ స్పూన్ వరకు శనగపిండిని వేసుకోవాలండి. ఈ శనగపిండి అనేది మనకి పింపుల్స్ని రిమూవ్ చేయడానికి యూజ్ అవుతుంది. అది ఎలా అంటే ఎక్కువగా పింపుల్స్ అనేవి ఆయిల్ స్కిన్ వాళ్ళకి వస్తాయి కాబట్టి ఈ శనగపిండి అనేది ఆయిల్ని రాకుండా, అంటే ఆయిల్ స్కిన్ వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. అలాగే ఇది అన్ని స్కిన్ టైప్స్కి బాగా యూజ్ అవుతుందండి. బాగా సూట్ అవుతుంది కూడా శనగపిండి అనేది. నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు పసుపుని వేసుకోవాలి. పసుపు అనేది పింపుల్స్ని కూడా రెడ్యూస్ చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఇది యాంటీ బ్యాక్టీరియా, యాంటీ ఫంగస్ కాబట్టి ఇందులో అలాంటి ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి ఇది కూడా మనకి బెస్ట్ రిజల్ట్ అనేది ఇస్తుంది ఫేస్కి. నెక్స్ట్ వచ్చేసరికి పెరుగు, ఒక 1 టేబుల్ స్పూన్ కర్డ్ వేసుకోవాలి. ఇది వచ్చేసి దేనికి ఉపయోగపడుతుంది అంటే మన స్కిన్ని హెల్దీగా అలాగే గ్లోయింగ్గా ఉంచడానికి ఉపయోగపడుతుంది. అలాగే మన స్కిన్కి ఒక మంచి బ్లీచ్లా కూడా ఈ పెరుగు అనేది యూజ్ అవుతుందండి. నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు తేనె వేసుకోవాలి. మీరు కావాలంటే తేనె ప్లేస్లో ఇక్కడ మీరు లెమన్ జ్యూస్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ లెమన్ జ్యూస్ అనేది అందరికీ ఫేస్ పైన అంతగా సెట్ అవుతుంది అనమాట. కాబట్టి నేను ఇక్కడ తేనె వేసుకున్నాను. మీకు కావాలంటే లెమన్ జ్యూస్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఈ మొత్తాన్ని కూడా ఇలా స్పూన్తో మొత్తం ఒక పేస్ట్లా చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఒక స్మూత్ పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలండి. ఇలా చేసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు మనం ఫేస్ పైన అప్లై చేసుకోవాలి. చూసారు కదా, దీన్ని ఇప్పుడు నేను ఫేస్ కి అప్లై చేసుకుని చూపిస్తాను. ఇది వచ్చేసి చాలా ఈజీ ప్రాసెస్. నేను వేసిన 4 ఇంగ్రీడియంట్సే కదా, ఇవన్నీ కూడా మన స్కిన్ కి చాలా బెస్ట్ రిజల్ట్ అనేది ఇస్తాయండి. ఈ 4 కూడా మీరు స్కిప్ చేయకుండా మీరు ఫేస్ ప్యాక్ అయితే వేసుకుని చూడండి. మీకైతే బెస్ట్ రిజల్ట్ అనేది ఇస్తుంది. ఇప్పుడు వచ్చేసి దీన్ని మనం ఫేస్ కి అప్లై చేసుకుంటున్నాను. అప్లై చేసుకున్న తర్వాత ఒక 20 మినిట్స్ వరకు అలాగే ఉంచేసుకోవాలి. 20 మినిట్స్ తర్వాత మీరు నార్మల్ వాటర్తో ఫేస్ అనేది వాష్ చేసుకోవాలండి. ఇదైతే చాలా ఈజీగా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు కదా. ఇప్పుడైతే నేను దీన్ని ఫేస్కి అప్లై చేసుకొని చూపిస్తాను. ఇలా మనం ఫేస్ అంతటి పైన అప్లై చేసుకోవచ్చు అండి. ఇది ఒక ఫేస్ ప్యాకే కాదు, బాడీ ప్యాక్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. నేను నెక్స్ట్ నా హ్యాండ్స్ కూడా వేసుకొని చూపించాను. ఎందుకంటే ఇది మనకి ఒక మంచి గ్లోయింగ్గా ఉంటుంది మన ఫేస్కి. అలాగే మన హ్యాండ్స్కి, లెగ్స్ కూడా మనం అప్లై చేసుకోవచ్చు. నేను హ్యాండ్స్కి అప్లై చేసుకొని చూపించాను ఆల్రెడీ. ఇది చాలా యూజ్ అవుతుందండి. ఈ ప్యాక్ అనేది చాలామంది యూజ్ చేస్తూ ఉంటారు. ఇది వచ్చేసరికి ఈ ప్యాక్ అనేది మనకి గ్లోయింగ్ స్కిన్ ఇస్తుంది. అలాగే మనకి ఆయిల్ స్కిన్ వాళ్ళకి కంట్రోల్ చేస్తుంది అనమాట. ఆయిల్ కంట్రోల్ చేస్తుంది. అలాగే ఇది అన్ని స్కిన్ టైప్స్కి కూడా యూజ్ అవుతుంది. ఇందులో మనం ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావడానికి ఎటువంటి ఛాన్స్ ఉండదు. అలాగే తేనె అనేటప్పటికీ తేనె మన స్కిన్ని స్మూత్ చేయడానికి యూజ్ అవుతుందండి. ముఖ్యంగా కావాలంటే మీరు ఈ ఫేస్ ప్యాక్ వేసుకున్న తర్వాత చూడండి, చాలా స్మూత్గా ఉంటుంది అనమాట. మనం మాయిశ్చరైజర్ కూడా రాయాల్సిన అవసరం లేదు. చాలా అంటే చాలా స్మూత్గా అవుతుంది మన స్కిన్ అనేది. ఇలా ఫేస్ పైన అలాగే మీరు కావాలంటే హ్యాండ్స్ పైన కూడా అప్లై చేసుకున్న తర్వాత ఒక 20 మినిట్స్కి మొత్తం ఆరిపోతుందండి. మొత్తం ఆరిపోయిన తర్వాత, అంటే శనగపిండి కదా తెలుస్తుంది అనమాట మీకు. అలా మొత్తం ఆరిపోయిన తర్వాత ఒక 20 మినిట్స్కి మీరు ఫేస్ అనేది వాష్ చేసుకోవాలి. నెక్స్ట్ రిజల్ట్ అనేది మీరే చూడండి. అంటే చాలా గ్లోగా అవుతుంది అనమాట. మన ఫేస్ అనేది చాలా బ్రైట్గా అవుతుంది. న్యాచురల్ లుక్ ఇస్తుంది అనమాట ఈ ఫేస్ ప్యాక్ అనేది. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసేయండి ఈ ఫేస్ ప్యాక్ని.
చూసారు కదా, నేను ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను ఒక 20 మినిట్స్ తర్వాత. చూసారా, స్కిన్ అనేది చాలా నీట్గా ఉంది, చాలా క్లియర్గా ఉంది కదా. ఫేస్ పైన ఉన్నటువంటి ట్యాన్ అంతా పోయిందండి. చూసారు కదా, చాలా క్లియర్గా ఉంది స్కిన్ అనేది. ఈ ఫేస్ ప్యాక్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. అందరికీ కూడా ఆల్ స్కిన్ టైప్స్కి యూజ్ అవుతుంది కాబట్టి మీరు తప్పకుండా ట్రై చేయండి. అలాగే నేను హ్యాండ్స్ కూడా వేసుకున్నాను కదా. చూసారు కదా, హ్యాండ్స్ కూడా చాలా సాఫ్ట్గా అయినాయి. మీకు తెలుస్తుందో లేదో కానీ చాలా సాఫ్ట్గా అయినాయి, అంటే చాలా మాయిశ్చరైజింగ్ అనిపించింది అనమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఫేస్ ప్యాక్ అయితే ఇదండి. చాలామంది యూజ్ చేసే ఉంటారు. ఒకవేళ మీరు యూజ్ చేయనట్లయితే తప్పకుండా దీన్ని యూజ్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే తప్పకుండా మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి.